పసుపు. ఇది ఎసిడిక్ మీడియంలో ఎల్లో కలర్ లో, బేసిక్ మీడియంలో రెడ్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంది. మనం ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాము అంటే, మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మీ వైట్ షర్ట్ మీద కర్రీ పడితే అక్కడ ఆ స్పాట్ కాస్త స్టెయిన్ కాస్త ఎల్లో కలర్ లోకి మారుతుంది. అది బాగా డ్రై అయిన తర్వాత కంప్లీట్ ఎల్లో కలర్ లోకి మారుతుంది. మనం ఎప్పుడైతే దాన్ని వాష్ చేయాలనుకుంటే స్టెయిన్ కాస్త ఎలా మారుతుంది అంటే రెడ్ కలర్ లోకి మారిపోతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే టర్మరిక్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఇండికేటర్. ఎప్పుడైతే ఇది సోప్ సొల్యూషన్ బేస్ లో కలర్ చేంజెస్ చేసేసి రెడ్ కలర్ లోకి మారిపోతుంది. సో ఇది డైలీ లైఫ్ అప్లికేషన్ లో ఎలా నేను మీకు ఒక యాక్టివిటీ చేసి చూపిస్తాను. సో ఇది మనకి క్లాత్, వైట్ క్లాత్ అనుకోండి. మీరు భోజనం చేసేటప్పుడు తన మీద ఇలా ఎల్లో కలర్ స్పాట్స్ లేదంటే స్టెయిన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి. ఎల్లో కలర్ స్టెయిన్స్ చూసారా, ఎల్లో కలర్ లో ఉంది. ఈ ఎల్లో కలర్ స్టెయిన్స్ ని పోగొట్టడానికి కోసంగా మీరు ఏం చేస్తారు అంటే సోప్ సొల్యూషన్ లో వేస్తారు అనుకోండి. సో గమనించండి, టోటల్లీ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాను. ఇది సోప్ సొల్యూషన్. మీరైతే ఈ సోప్ సొల్యూషన్ లో డిప్ చేయగానే ఏమవుతుంది అంటే ఈ టర్మరిక్ ఎల్లో కలర్ కాస్త ఈ సోప్ సొల్యూషన్ తో రియాక్ట్ అయిపోయి అందులో ఉండేటువంటి కర్కుమిన్ అనేటువంటి విటమిన్ వల్ల ఇది మొత్తం రెడ్ కలర్ లోకి మారిపోతుంది. చూసారా, గమనించారా, కంప్లీట్లీ రెడ్ కలర్ because of soap solution having base.